కమల్ హాసన్, ఇంకోవైపు అమితాబ్ బచ్చన్. వామ్మో, వీరిద్దరు ఫైట్ చేస్తే అది కూడా ఇది నెక్స్ట్ జనరేషన్ ఫైట్. అంటే కత్తులు కటార్లు ఉండవు, అంతా ఒక మ్యాజికల్ ఫైట్ లా కనిపిస్తుంది. అంతా సైన్స్ మాయ. ఎస్, ఇది జరుగుతుంది, అది కూడా కల్కి 2 సినిమాలో. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో మనం మహాభారతంలో కర్ణ అర్జున ఫైట్ చూసాం కదా, అలానే ఇప్పుడు అశ్వత్థామ ఇంకా సుప్రీం యాస్కిన్ ఫైట్ చూస్తాం. అయితే ఈ సినిమాలో హీరో ప్రభాస్ అని తెలుసు కదా, కానీ ఈ సినిమాలో ఇంకో స్టార్ హీరో ఒక క్యామియో చేయబోతున్నాడట. అతనెవరంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగశ్విన్ రూపొందించిన కల్కి 2898 AD సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. సైన్స్ ఫిక్షన్ పురాణాల మేళవింపుతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకొని 1000 కోట్లకు పైగా వసూలు సాధించడం ద్వారా సంచలనాన్ని సృష్టించింది. కేవలం వసూళ్ల పరంగా మాత్రమే కాదు, కథ చెప్పే విధానం, విజువల్స్, క్యారెక్టర్ డిజైన్ అన్నీ కలిపి ఈ సినిమాను ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్లాయి. అందుకే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం ముగిసిన తీరు చూస్తేనే రెండో భాగం ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభాస్ పోషించిన భైరవ పాత్రను మహాభారతంలోని కర్ణుడితో అనుసంధానం చేయడం సినిమా హైలైట్ గా నిలిచింది. ఈ ట్విస్ట్ తో కథ ఒక్కసారిగా మరింత లోతు దిశగా మలుపు తిరిగింది. భైరవ పాత్ర వెనుకున్న రహస్యాలు ఇంకా పూర్తిగా బయటపడలేదని, ఆ మిస్టరీని రెండో భాగంలో నాగశ్విన్ మరింత విస్తృతంగా చూపించబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కల్కి 2 కథలో పురాణాలకు మరింత ప్రాధాన్యం ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణుడి పాత్రను మరింత లోతుగా చూపించే ప్రయత్నం జరుగుతుందట. కర్ణుడి గతం, అతని జీవితం, అతని పునరాగమనం అన్ని అంశాలు కథలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కర్ణ 3102 BC అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ మొదటి భాగం చివర్లో ఇచ్చిన హింట్లను చూస్తే కర్ణుడి ప్రాముఖ్యత రెండో భాగంలో మరింత పెరగడం ఖాయమన్న భావన కలుగుతోంది. ప్రభాస్ పాత్ర విషయానికి వస్తే ఆయన మరో కొత్త గెటప్లో కనిపిస్తాడా అనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రభాస్ మూడో పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తల్లో నిజం లేదని అంటున్నారు. ఇప్పటికే ఆయన భైరవ పాత్రలో కర్ణుడి షేడ్స్ కనిపించడంతో అదే పాత్రను కొత్త మేకోవర్లో మరింత పవర్ఫుల్ గా చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ఒక కొత్త అవతారం కంటే అదే పాత్రలో కొత్త కోణాన్ని చూపించడం ద్వారా ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే ఈ సినిమాలో ఒక కీలకమైన స్పెషల్ రోల్ కోసం తమిళ స్టార్ హీరో శింబుని సంప్రదించినట్లు టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే ఇది పాన్ ఇండియా లెవెల్లో మరొక పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. శింబుకు తమిళ ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ సినిమా మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కల్కి మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించగా రెండో భాగంలో ఇలాంటి స్టార్ ఎంట్రీలు ఉంటే సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయం. ఇదిలా ఉంటే ప్రస్తుతం కల్కి 2 షూటింగ్ కు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా యుద్ధభూమిని తలపించేలా, భవిష్యత్ నగరాన్ని గుర్తు చేసేలా అద్భుతమైన సెట్స్ రూపొందిస్తున్నట్లు టాక్. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతూ ప్రతి ఫ్రేమ్ ను విజువల్ గా గ్రాండ్ గా చూపించడానికి ప్రయత్నిస్తోంది. మొదటి భాగంలో చూసిన విజువల్స్ నే చూస్తే రెండో భాగంలో ఇంకా భారీ స్థాయిలో విజువల్ వండర్ ఉండబోతుందని అర్థమవుతుంది. అలాగే నటీనటుల విషయానికి వస్తే ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరి మధ్య కొన్ని పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది నిజమైతే ఆ సన్నివేశాలు సినిమా హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో ఫైట్ సీక్వెన్స్ చెప్పాం కదా, అదే ఇది అన్నమాట. వీరితో పాటు దుల్కర్ సల్మాన్, జేడీ చక్రవర్తి వంటి నటులు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. ఇలా భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందుతుంది. మొదటి భాగంలోనే ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉండగా ఇప్పుడు రెండో భాగంలో మరిన్ని సర్ప్రైజ్ ఎంట్రీలు ఉంటాయని టాక్ రావడం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉండేలా కథను డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే ఈ సినిమా సాధారణ సీక్వెల్ కాదని, ఒక కొత్త స్థాయిలో ఇండియన్ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించే ప్రాజెక్టుగా మారబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే కల్కి 2 పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.
కథలోని లోతు, విజువల్ గ్రాండియర్, స్టార్ కాస్ట్ అన్నీ కలిపి ఈ సినిమాను ఒక భారీ ఎక్స్పీరియన్స్ గా మార్చబోతున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఒకటే, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చూపిస్తాడో చూడాలి. మొదటి భాగంతోనే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించిన ఆయన రెండో భాగంతో ఆ ప్రపంచాన్ని మరింత విస్తరించి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నాడు.